హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నా కృష్ణని, నా తమ్మిదొడ్డ ఆంజనేయ స్వామిని ఎల్లవేళలా నేను కోరుకుంటున్నానండి. మీరందరూ నిన్న నా వాయిస్ బాగలేదు అని నా దేవుణ్ణి ప్రేయర్ చేసి నా గురించి మెసేజ్లు పెట్టిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి ఫ్యామిలీ నేను సంపాదించుకున్నందుకు నాకు ఒక దారిని చూపించిన నా కృష్ణకి, తమ్మిదొడ్డి ఆంజనేయ స్వామికి ఎల్లవేళలా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీకు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఇంత మంచి హోప్నిచ్చి ఇంత మంచి ఫ్యామిలీని మీరు సపోర్ట్ చేసి నాకు ఇంత మంచి ఫ్యామిలీని గ్యాదర్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలీదు. బట్ నా గురించి, నా హెల్త్ గురించి మీరంతా బాధపడుతున్నారు అంటే నాకు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో నాకు అర్థం కావటం లేదు. ఈరోజు యాక్చువల్గా వీడియో ఏమనుకున్నాను అంటే 10-10 పోర్టల్ ఇవాళ 10th మంత్ 10th డేటు చూద్దాము. అసలు ఎనర్జీ మీరు చూసేవాళ్ళు ఏ విధంగా ఏమనుకుంటున్నారో మీరు కావాల్సింది అనుకోండి. అది పర్సన్ కానీ, లేకపోతే మీ కెరియర్ కానీ, హెల్త్ కానీ, జాబ్ కానీ, ఏదైనా మీ మనసులో ఏది ఉందో అది అనుకోండి. అది ఏ విధంగా మీకు దగ్గర కాబోతుంది, లేకపోతే ఏ విధంగా ఆ ఎనర్జీ అనేది ఉంది అనేది మీకు చెప్తాను. నేనైతే యాక్చువల్గా పర్సన్ అనేది చెప్తాను. ఆ ప్లేస్లో మీకు ఏం కావాలో అది ఊహించుకోండి. ఓకే, ప్లీజ్ యూనివర్స్, మరి చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఈ 10-10 పోర్టల్ తర్వాత వాళ్ళ ఎనర్జీలో ఎటువంటి డిఫరెంట్ రాబోతుంది, వాళ్ళు ఉన్న సిచ్యువేషను. హరే కృష్ణ, అందులో ఉన్న వాళ్ళని కాపాడుతండి. అంబులెన్స్ వెళ్తుందండి. నాకు తెలీదు. మనం ఒక్కసారికైనా ప్రేయర్ చేస్తే అందులో మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఉండొచ్చు. మనం ఒక ప్రేయర్ వల్ల వాళ్ళ ప్రాణం నిలబడుతుంది అని నా ఒక నమ్మకం అంతే. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. అగైన్ మీకు ఎటువంటి క్లారిఫికేషన్ కావాలి అన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేస్తే మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీకు 100% క్లారిఫికేషన్ వస్తుంది. ఇది మాత్రము 20-40% మాత్రమే ఎవరికైనా రిజనేట్ అవుతుందండి. అంత రిజనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోవాలి అంతే. అసలు రిజనేట్ కాలేదంటే మీ రీడింగ్ కాదు అనుకోండి, వదిలేయండి. అంతేకాని తలనొప్పిగా మాత్రం ఏది ఆలోచించొద్దండి. ప్లీజ్ పెయిన్ మాత్రం తీసుకోవద్దు. నేను చెప్పేది ఏంటంటే ఏ దేంట్లోనైనా హ్యాపీనెస్ని వెతకండి అని చెప్తా. కానీ అది పెయిన్లో ఉన్నప్పుడు కష్టము, కానీ అది కన్నా మనం అలవాటు చేసుకుంటే లైఫ్ అనేది అల్టిమేట్గా ఉంటుంది. ఏది జరిగినా మన మంచికే. రియల్ చెప్తాను, దీని గురించి చెప్తాను రీడింగ్ చేసేటప్పుడు. ఇది ఎందుకు అంటాను అంటే నేను యాక్చువల్గా దానికి ఒక రీజన్ ఉంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్కి 10-10 పోర్టల్ తర్వాత మనం చూసే వియర్స్ యొక్క పర్సన్ ఎనర్జీలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ ఏంజల్స్. మీకు ఎవరికైనా ఇంకా టారో కోర్స్ నేర్చుకోవాలని కానీ ఇంట్రెస్ట్ కానీ ఉందనుకోండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. ఈ నెంబర్కి, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. టారో కోర్స్ డీటెయిల్స్ కూడా అందించబడతాయి. నేనైతే అందరికీ చెప్పేది ఒకటే అండి, మనము వేరే వాళ్ళ దగ్గరికి పోయి క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పించుకునే కంటే మన క్వశ్చన్ని మనమే తెలుసుకోవడం, మనకి ఏది బ్లాకేజెస్ ఉన్నాయో అది పోగొట్టుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు. కొంతమంది ఏమో మీకు నచ్చినట్టు చెప్పాలి అని అనుకుంటారు, కొంతమంది ఏమో అది ఏదైనా కానీ మీకు కరెక్ట్గా చెప్పాలి అని అనుకుంటారు. మీరు సంతోషపడతారు అని కానీ అప్పటికి ఏదైనా కానీ అబద్ధం చెప్తే అది లైఫ్లో చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్.
సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ చేసేసుకోండి. ఎందుకంటే ఈ ఫ్యామిలీ ఇంకా పెరుగుతుంది. మన ఫ్యామిలీ నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకరికొకరు బాండింగ్ అనేది పెరుగుతుంది. ఒక్క మన మన లైఫ్లో ఉన్న బాధల్ని మనం చూస్తాము. అక్కడ మెసేజ్ చేసే వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది ప్రపంచములో పెయిన్ అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇంకా రాయి రప్ప అయిండొచ్చండి. రియల్గా మనిషి అన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏదో ఒక పెయిన్ అనేది, ఎమోషనల్ పెయిన్ అనేది కన్ఫామ్గా ఉంటుంది. అందుకే ఈ బాధ అన్ని విధాలుగా ఈ టారో రీడింగ్ వల్ల నేను నాకు తెలిసినంత వరకు అందరి పెయిన్ రిలీఫ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. రీడింగ్లోకి వెళ్ళిపోదాము. లాస్ట్ ఒకసారి సఫల్ చేస్తాను, చెప్పడం మర్చిపోయాను. మీ పర్సన్ నేమ్ అనుకోండి ప్లీజ్. పర్సన్ నేమ్ అనుకోండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ కూడా అనుకోండి. కార్డ్స్ పడిపోయింది, అది ఎక్కడ పడింది ఇప్పుడు? ఒక్క క్షణం అండి, మీరు అలాగే వీడియో స్కిప్ చేయొద్దు, అలాగే ఉండండి. ఓకే, దొరికింది కార్డు. ఇప్పుడు రీడింగ్లోకి వెళ్దాము. రీడింగ్ చెప్తాను, ఎందుకంటే కార్డు కింద పడింది కాబట్టి ఒకసారి సపోర్ట్ చేస్తాను. Please you must give me a great answer. Gratitude. Knight of Wands, King of Swords, Strength, the Emperor, the Moon, Ace of Pentacles. ఇదే కింద పడిందండి కార్డు. 2 కార్డ్స్ వచ్చాయి. 3 ఆఫ్ Wands, Justice, Ace of Wands, Knight of Cups. ఇది ఎనర్జీ అండి. ఇక్కడ 2 ఆఫ్ Swords. ఇప్పుడు ఓవరాల్గా ఈ రీడింగ్ చెప్తాను, రీడింగ్ చెప్పి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. యాక్చువల్గా మీ పర్సన్ ఇప్పుడు ఏంటి అంటే ఎమోషనల్గా చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఈ 10 టోటల్ వాళ్ళకి చాలా పెయిన్ అనేది వాళ్ళ చుట్టూ ఉన్న సిచ్యువేషన్ ఏదైనా అయిండొచ్చండి. అక్కడ వాళ్ళు ఏ విధంగా పెయిన్ అనుభవిస్తూ ఉన్నారంటే వాళ్ళ ఫేస్లో ఒక స్మైల్ అనేది ఫేక్ స్మైల్ని పైన పెట్టుకొని లోపల అనేది బాధని అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రపంచానికి మాత్రం, అంటే ప్రపంచం అంటే వరల్డ్ అని కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రము తను హ్యాపీగా ఉన్నట్లు మాత్రం పోర్ట్రేట్ చేస్తున్నారు. తను హ్యాపీగా మాత్రం లేరు. ఇన్నర్లో మనస్సుని తొలిచేస్తుంది. అది ఎలా అంటే ఒక డ్రిల్లింగ్ మిషన్ పెట్టి డ్రిల్ వేస్తే ఎలా ఉంటుంది హోలు, అలా తన గుండె అనేది తూట్లు పొడిచినట్లుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే చూద్దాము అంటే కూడా వాళ్ళ చుట్టుపక్కల ఎవరు పాజిటివ్ పర్సన్స్ తన చుట్టూ లేరు. ద ఎంపరర్. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే గంభీరంగా తన మనసులో ఉన్న బాధని బయటికి చెప్పటం లేదు, పైకి మాత్రం చాలా గంభీరంగా నటిస్తూ ఉన్నారు. నాకేమీ కాలేదు, ఏదైనా కానీ నేను సంతోషంగా ఉన్నానైనా ఉండొచ్చు, నేను ఫైనాన్షియల్గా స్టెబిలిటీగా ఉన్నానైనా ఉండొచ్చు, లేదు నాకు ఏం ఫరక్ పడదు, ఎవరున్నా లేకపోయినా నా లైఫ్లో అన్న విధంగా ఉండొచ్చు సంథింగ్. కానీ వాళ్ళు లైఫ్లో మాత్రం ఉన్న ఇన్సైడ్ ఉన్న ఆలోచనల్ని బయటికి అనేది పోర్ట్రేట్ చేయటం లేదు. వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళు ఈ 10 పోర్టల్ తర్వాత వాళ్ళలో ఒక స్ట్రెంగ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వబోతుంది. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళలో ఉన్న స్ట్రెంగ్త్ బయటకు రాబోతుంది. ఎందుకు రాబోతుంది అంటే
వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు, మీతో కలవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఏదైనా కానీ అది ఉండాలి వాళ్ళ లైఫ్లో, మీరు ఉండాలి అని అనుకుంటున్నారు. అంటే అక్కడ ఒకవేళ ఫ్యామిలీతో కన్నా వాళ్ళు కలిసి ఉంటే కన్నా ఫ్యామిలీని తన లైఫ్లో ఉండాలి, మీరు కూడా తన లైఫ్లో ఉండాలి, మీకు ఇవ్వాల్సినంత ఇంపార్టెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీకు ఒక న్యూ ప్రపోజల్ అనేది తీసుకొని రావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు న్యూగా చేంజ్ అయ్యారు. అందుకే ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మీతో రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. మీకు జరిగిన అన్యాయానికి ఒక న్యాయం అనేది చెయ్యాలి అని తను ఆలోచిస్తున్నారు. మీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడం వల్ల తను మీకు అన్యాయం చేసి వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ తను ఏమనుకుంటున్నారంటే న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. అగైన్ మీరు ఫైనాన్షియల్గా వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు, లేదు అంటే వాళ్ళకి ఎమోషనల్గా కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు. అది ఏం చేశారో దాన్ని మీకు ఒక ఆఫర్ లాగా ఇవ్వాలి. మళ్ళీ ఎమోషనల్ హెల్ప్ చేస్తే నైట్ ఆఫ్ కప్స్ ఎమోషనల్ హెల్ప్ మీకు ఇవ్వాలి. లేదు మీరు ఫైనాన్షియల్గా వాళ్ళని ఆదుకొని ఉంటే కనుక ఏస్ ఆఫ్ పెంటికల్స్ వాళ్ళు మీకు ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ ఇవ్వాలి, ఫైనాన్షియల్గా మీకు సపోర్ట్ ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే వాళ్ళల్లో ఉన్న ప్రేమని కానీ ఆప్యాయతని కానీ ఏది కానీ మీతోటి మీకు బయట వాళ్ళకి మాత్రం చూపించటం లేదు. చెప్పాను కదా ఇక్కడ ద ఎంపరర్, ద మూన్కి నేను అక్కడ క్లారిఫికేషన్ ఇచ్చాను. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే వాళ్ళు ఉన్న ప్రేమను కానీ ఏదైనా కానీ బయటికి చూపించటం లేదు. వాళ్ళు ఒక అథారిటీ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. అంటే ఏదైనా హ్యాండిల్ చేయగలను అన్న సిచ్యువేషన్లో పోర్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళు తన లైఫ్లో ఎటువంటి ఆబ్స్టికల్స్ ఉన్నా కూడా తను ఏమనుకుంటున్నారంటే వాటన్నిటిని నేను బ్యాలెన్స్ ఏ విధంగా అయినా కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి, అవి వాటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. తన లైఫ్లో ఉన్న సిచ్యువేషన్ ఉండాలి, మీరు ఉండాలి, దేనికి అన్యాయం చేయకూడదు. అక్కడ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, లేకపోతే పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే జాబ్, కెరియర్, సంథింగ్ ఏదైనా కానీ తన లైఫ్లో ఏది ఉందో దానికి అన్యాయం చేయకూడదు, ఇక్కడ ఉన్న మీకు అన్యాయం చేయకూడదు అని అనుకుంటున్నారు. ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది మీకు ఇవ్వాలి. అక్కడ ఉన్న సిచ్యువేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అంత ఇంపార్టెన్స్ మీకు కూడా ఇవ్వాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే మీకు న్యాయం చేయాలి అని అనుకుంటున్నారు. ఆ న్యాయం ఎలా అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, అందులో ఏమి దాగుడు మూతలు ఉండకూడదు అని అనుకుంటున్నారు. ఆ సిచ్యువేషన్లో దాన్ని హ్యాండిల్ చేయడంలో వాళ్ళు అర్థం కాని తికమకలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే నేను ఏ రూట్లో వెళ్తున్నాను, కరెక్ట్ రూట్లో వెళ్తున్నాను, రాంగ్ రూట్లో వెళ్తున్నాను, అసలు ఏ రూట్లో వెళ్తే కరెక్ట్గా నా పర్సన్ని చేరుకోగలను అనేది వాళ్ళకి మైండ్లో థాట్ అనేది డిఫరెంట్ అయిపోతూ ఉంది. కానీ ఈ 10-10 పోర్టల్ తర్వాత మాత్రం మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనే ఎనర్జీ ఇంకా పాజిటివ్గా వచ్చింది. చూడండి, వాళ్ళలో తెలియని స్ట్రెంగ్త్ అనేది పెరిగింది. ఏది జరిగినా మన మంచికేనండి, రియల్ చెప్తున్నా, ఏది జరిగినా మన మంచికే. ఎందుకు మీరు నేను వీడియో చేసేటప్పుడల్లా చెప్తూ ఉంటాను, బట్ మీరు నన్ను తిడతారు. నాకు తెలిసి మాత్రం 100% నన్ను తిట్టుకుంటారు. ఏది జరిగినా ఎందుకు మంచిది, మేము ఇంత పెయిన్ అనుభవిస్తూ ఉంటే ఎందుకు మంచిది అని అంటారు. దానికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజు ఉంటారు. రాజు వేటకి వెళ్ళాలి అని అనుకుంటాడు. మంత్రి ఎప్పుడూ అంటూ ఉంటాడనమాట, ఏది జరిగినా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే అని. రాజు వేటకు వెళ్ళాలని అన్ని సిద్ధం చేసుకోగానే రాజు వరలో ఉన్న కత్తి ఏమవుతుందంటే స్లిప్ అయిపోయి తన కాలు మీద పడుతుంది. కాలికున్న చిటికెన వేలు కట్ అయిపోతుంది. అప్పుడు రక్తం కారుతూ బాధలో ఉంటే పక్కన ఉన్న మంత్రి ఏమంటాడంటే ఏది జరిగినా మన మంచికే ప్రభు, భయపడకండి,
అని అంటారు. తనకి డాక్టర్ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి అంతా క్లియర్ అయిన తర్వాత అగైన్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రాజు వేటకి వెళ్ళాలి అని వేటకి అంటే ఈ మాట అన్నందుకు మంత్రిని ఏం చేస్తాడు అంటే చెరసాలలో వేయించేస్తాడు. అంటే జైల్లో వేయించేస్తాడు. వేయించేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత రాజు ఒంటరిగా వేటకి వెళ్ళాలి అని అనుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు మంత్రి రాజు ఇద్దరు కలిసి వేటకి వెళ్తారు. అప్పుడు మంత్రి జైల్లో ఉన్నారు కాబట్టి రాజు వేటకి వెళ్తాడు. వేటకి వెళ్తే తను వేటకి వెళ్ళినప్పుడు ఒక దగ్గర సంథింగ్ ఏదో ప్రాబ్లం చేసి తను గిరిజనులకు పట్టుబడతాడు. అంటే గిరిజనులు ఎలాగంటే ప్రతిదీ వాళ్ళకి ఏదైనా కానీ మిస్టేక్ జరిగింది అంటే వాళ్ళ అమ్మవారికి బలి ఇచ్చేస్తారు మనుషులు. అయితే రాజు తప్పు చేశాడు కాబట్టి అమ్మవారికి బలి ఇవ్వాలి అనేసి తీసుకెళ్ళిపోయి అంతా బలికి సిద్ధం చేసేస్తారు. ఇంకా రెడీ అంతా అయిపోతుంది. అమ్మవారి దగ్గరికి చేతులు వెనక్కి కట్టేసి తీసుకెళ్ళిపోతారు. ఇంకా దాని మీద తల పెట్టేసి నరుకుతారు కదా, అది ఇట్లా పెట్టి నరకాలి అని చూసినప్పుడు తన కాలికున్న చిటికెన వేలు ఉండదు. తనకి ఒక కాలికి 4 వేలే ఉంటాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే విడిచిపెట్టేస్తారు రాజుని. ఎందుకంటే ఒక అవయవం లేకపోతే బలికి పనికిరారు అని వాళ్ళ నమ్మకం కాబట్టి. అప్పుడు రాజు వచ్చి మంత్రిని విడిపించి జైల్లో నుంచి విడిపించేసి తను తీసుకొచ్చి నువ్వు ఆ రోజు అన్నది ఇవాళ నాకు నిజమయ్యింది అని చెప్తాడు. నా మంచికి ఆ వేలు పోవడం వల్ల నా ప్రాణాలతో బయటకు వచ్చాను అని అంటారు. మళ్ళీ నేనైతే నాకు వేలు పోవడం వల్ల ప్రాణాలతో బయటకు వచ్చాను కదా, మళ్ళీ నువ్వు ఆ మాట అనడం వల్ల నువ్వు జైల్లో ఉన్నావు కదా, నీకేం మంచి జరిగింది అంటాడు. అంటే ప్రభు మన ఇద్దరం కలిసే కదా మనము వేటకు వెళ్ళేవాళ్ళము. ఒకవేళ నన్ను కానీ మీరు జైల్లో వేయకపోతే మీతో పాటు నేను వేటకు వచ్చేవాడిని. వేటకు వస్తే మిమ్మల్ని ఒక అవయవం కట్ అయిపోయింది అనేసి మిమ్మల్ని బలికి పనికిరారని మిమ్మల్ని పంపించేశారు. కానీ అప్పుడు మీ పక్కన నేను ఉండింటే కానీ నన్ను బలిచ్చేవాళ్ళు కదా, అందుకు నేను జైల్లో ఉండడం వల్ల నేను కూడా ప్రాణాలతో సేఫ్గా బయటకు వచ్చాను కదా అని అంటాడు. ఇక్కడ అర్థమైందా మీకు లాజిక్ ఏంటి అంటే మీరు పెయిన్లో ఉండడం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది రియల్గా. అంటే మనం అప్పుడు తట్టుకోలేము, అది రియల్గా. అది మనకు ఆ పెయిన్ వచ్చినప్పుడు ఎవ్వరము తట్టుకోలేము. మీరు కాదు, నేను కాదు, ఎవరిమైనా తట్టుకోలేము. కానీ ఒక్క క్షణం మనం ఆలోచించగలిగితే ఆ పెయిన్ వల్ల మనకి ఏ మంచి జరుగుతుంది అనేది కన్ఫామ్గా తెలుస్తుంది. ఈ 10-10 పోర్టల్ తర్వాత అయితే మీ పర్సన్లో అయితే డిఫరెంట్ చేంజ్ వచ్చిందండి. ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏదైనా, నేనైతే ఇక్కడ థర్డ్ పార్టీ అని ఎవరిని చెప్పను. ఎందుకు అంటే అది మీ లైఫ్లో మీకు ఎలా జరుగుతుందో నాకైతే తెలియదు. ఇక్కడైతే 3 ఆఫ్ వ్యాండ్స్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే థర్డ్ పార్టీ కాదు, వాళ్ళ లైఫ్లో ఉన్న ఏదైనా థర్డ్ పార్టీ అంటే పర్సన్సే కాదు, ఆ సిచ్యువేషన్ ఏదైనా కూడా మీకు థర్డ్ పార్టీని. వాళ్ళు దానికి ఎంత విలువిస్తున్నారో మీకు కూడా అంత విలువ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. దిస్ ఈజ్ ట్రూ అండి, అంతే. వాటిని ఓవరాల్గా ఈ కార్డ్స్ ఎనర్జీ ఇలా ఉంది. ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకున్నాం. ప్లీజ్ యూనివర్స్, నైట్ ఆఫ్ హ్యాండ్స్ ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? మాకు చూసే విఎస్ పర్సన్ ఇక్కడ నైట్ ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీలో ఎందుకున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎక్యురేట్ ఆన్సర్. Please give me a correct answer. Please give me a correct answer. ఎందుకంటే వాళ్ళు మీరు తన లైఫ్లో ఎప్పటికీ ఉండాలి అనేదే వాళ్ళ స్వార్థం. తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కూడా వాళ్ళ గురించే మీరు ఆలోచించాలి, వాళ్ళ కోసమే మీరు వెయిట్ చేయాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే వెయిట్ చేస్తారని కూడా వాళ్ళకి తెలుసు, మీరు వెయిట్ చేస్తారు అని కూడా వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు మిమ్మల్ని మాత్రం చేజార్చుకునే సిచ్యువేషన్లో వాళ్ళు అస్సలు లేరు. మిమ్మల్ని ఎట్లా అంటే మనం ఒక
బేబీని ఎంత గట్టిగా హగ్ చేసుకుంటామో అలాగా మిమ్మల్ని వదలకూడదు అనుకుంటున్నారు. అంటే హగ్ చేసుకోవడం అని కాదు, అంతగా మీరు కావాలి అని తను అనుకుంటున్నారు. తను ఎట్లా అంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా మీరే తన ముందు ఉండాలి. కళ్ళు మూసినా మీరే ఉండాలి, కళ్ళు తెరిచినా మీరే ఉండాలి. అంటే ఇది ఒక డిఫరెంట్ స్వార్థం అనమాట. ఇంకా అంటే ఆ స్వార్థం ఎలాంటిది అంటే ఇది ఇప్పుడు మీ పర్సన్ లేదు కాబట్టి ఇంక దీనికి ఒకటి అనుకోవాలి, అమ్మ పెట్టనేదో అడుక్కు తినివ్వదు అని. అలాగనమాట. అమ్మ అన్నం పెట్టదు, అలా అడుక్కు తింటా అంటే కూడా ఒప్పుకోరు. అలా అంటే మీ పర్సన్ ఎలాగంటే మీరు తనకి కావాలి ఖచ్చితంగా, అంతే అనే మీకోసం తను చేంజ్ ఎనర్జీలో డిఫరెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. కింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎనర్జీ ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఇక్కడ కింగ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ఎవరి ఎనర్జీలో బాగా కనెక్ట్ అవుతుందండి? ఎవరో దేని గురించో బాగా డీప్గా థింక్ చేస్తూ ఉన్నారు, డీప్గా ఆలోచిస్తూ ఉన్నారు, వాళ్ళ ఎనర్జీ ఫ్లో అవుతా ఉంది ఇక్కడ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇది ఎలా అంటే చెప్పాను కదా, వాళ్ళకి మీ మీద ప్రేమ ఆప్యాయత చాలా ఎక్కువగా ఉన్నాయి, కానీ బయటికి చూపించటం లేదు. అది ఎవరికి చూపించాలి అని కూడా అనుకోవటం లేదు. తను ఉన్న సిచ్యువేషన్ అయి ఉండొచ్చు, తనకి ఉన్న ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ఆలోచనల్ని మాత్రం వాళ్ళు బయటికి పోర్ట్రేట్ చేయటం లేదు. కానీ మీ మీ ఇద్దరి మధ్యలో ఉన్న బంధాన్ని మాత్రం బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఆ ఎమోషనల్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ప్రాక్టికల్గా ఉంటే ఇన్ని రోజులు నేను అలా ఉండే నా పర్సన్ని దూరం చేసుకున్నాను. ఎమోషనల్గా నా పర్సన్, నేను ఎమోషనల్ అయితే మాత్రమే నా పర్సన్ నాకు దక్కుతారు అనేది వాళ్ళకి బాగా తెలిసింది. ఎమోషనల్గా మీకోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. మీరు ఏమి ఇచ్చారో అది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. మీరు ఏ విధంగా తనకి ఇంతకుముందు ఇచ్చారో లైఫ్లో, తను మీ దగ్గర ఉన్నప్పుడు అది మీకు ఇవ్వాలి. అది ప్రేమ అయినా, ఆప్యాయత అయినా, సంథింగ్, మీరు ఒక ఫ్రెండ్షిప్ అయినా, ఏదైనా కానీ మీరు ఏమి ఇచ్చారో అండి అది మళ్ళీ తిరిగి ఇవ్వాలి అని తను ఆలోచిస్తున్నారు. బ్యాలెన్స్ చేయాలి, ఇద్దరి మధ్యలో బ్యాలెన్స్ అనేది ఉండాలి అని ఆలోచిస్తున్నారు. బ్యాలెన్స్ లేకపోతే ఏది నడవదు. బ్యాలెన్స్ ఉంటేనే మన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమయ్యింది. ఇక్కడ స్ట్రెంగ్త్ కార్డ్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకంటే క్వీన్ ఆఫ్ హ్యాండ్స్, వాళ్ళు మీతోటి న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీతో ఉంటేనే ఒక సంతోషమైన లైఫ్ ఉంటుంది అని అనుకుంటున్నారు. మీతో కమ్యూనికేషన్ చేయాలి అన్నదే వాళ్ళ ఆలోచన, ఇంకా వేరే ఆలోచన ఏదీ లేదు. మీతో ఉంటే ఎక్కడ ఉన్నా కూడా చుట్టూ తనకి ఒక పాజిటివ్ వైబ్ అనేది తన చుట్టూ ఉంటుంది అన్నమాట. మీరు లేకపోతే ఆ పాజిటివ్ వైబ్ అనేది తన చుట్టూ ఉండదు అనేది తనకు బాగా అర్థమైంది. మీరే తన పాజిటివ్నెస్. ఇంకా మీకు ఎలా చెప్పాలి? మీరే తనకి ఒక పాజిటివ్నెస్. పాజిటివ్గా ఉంటేనే మన లైఫ్లో ఏదైనా సాధించగలం, పాజిటివ్గా లేకపోతే ఏది సాధించలేము అనేది తనకి బాగా అర్థమయ్యింది. ఆ పాజిటివ్నెస్ ఎక్కడుందంటే మీలో ఉంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ద ఎంపరర్ ఎనర్జీ ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ద ఎంపరర్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? క్వీన్ ఆఫ్ స్పైన్స్. తనకి ఎంత దూరంలో ఉన్నా కూడా మీరు తన ఆలోచనలో మాత్రం మీరు దగ్గరగా ఉన్నారండి.
తన ఆలోచనలో మాత్రం తన పక్కనే ఉన్నారు మీరు, తన గుండెల్లోనే ఉన్నారు, తనతోటే ట్రావెల్ చేస్తూ ఉన్నారు మీరు. అందుకే వాళ్ళకి మీ వైపుగా యూనివర్స్ అనేది బూస్ట్ చేస్తూ ఉంది. వాళ్ళ మేనిఫెస్టేషన్ కూడా అలాగే ఉంది, మీ మేనిఫెస్టేషన్ కూడా అలాగే ఉంది. అందుకే మీ మేనిఫెస్టేషన్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టే వాళ్ళు మీ వైపుగా బయలుదేరారు, మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. తను ఒంటరిగా ఉన్నాను, 100 మందిలో ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతున్నారు. మీరు లేని లోటు అనేది వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళకి మీ ఆ ఆలోచనలు అనేవి మీ చుట్టూనే తిరుగుతుంది బొంగరంలో. ఇక్కడ ద మూన్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఇది ద మూన్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ఫ్రెండ్స్, ఎందుకంటే వాళ్ళ లైఫ్లో ఉన్నదాన్ని మిమ్మల్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి అని ఆలోచిస్తున్నారు. ఆ ట్రావెలింగ్ చేయడం ఎలా మిమ్మల్ని చేరుకోవాలి, ఆ చేరుకునేది ఈజీనే, కానీ అది బ్యాలెన్స్ చేసేది ఎలా అసలు అనేది వాళ్ళకి క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అందుకే ఇక్కడ 2 ఆఫ్ స్వార్డ్స్ వాళ్ళకి ఎందుకు క్వశ్చన్ మార్క్ అయ్యిందంటే, బ్యాలెన్స్ చేయడం ఆలోచన ఈజీ, కానీ అది ఆచరణలో పెట్టడానికి టైం అనేది కావాలి, అది కరెక్ట్ టైం అనేది రావాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ థాట్స్ అన్నీ డిఫరెంట్ అయిపోయాయి. వాళ్ళు ఒంటరిగా అయినా పోరాడాలి అని అనుకుంటున్నారు. ఎవ్వరు సపోర్ట్ లేకపోయినా పర్వాలేదు, నేను ఒంటరిగా నా పర్సన్ కోసం పోరాడాలి అనుకుంటున్నారు. ఇంతకు ముందు మీరు సేమ్ ఇలాగే పోరాడారు. దట్ ఈస్ 100% షూర్. ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ ఇక్కడ అలా వచ్చింది అంటే మీరు ఆలోచించండి, మీరు ఇంతకుముందు కరెక్ట్గా అలాగే ఉన్నారు, అందరితో పోరాడారు తన కోసము, తను మీ లైఫ్లో కావాలి అనుకొని. ఈ ఎనర్జీ మాత్రం మీకు ఎవరికైనా కానీ రిజనెక్ట్ అయితే ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని పెట్టండి. రియల్గా చెప్తున్నా, ఇది ఇంతకుముందు మీరు ఈ ఎనర్జీలోనే ఉన్నారు. ఎవ్వరు ఏదో అంటారు కదా, మీ లైఫ్లో ఉన్నదాన్ని తనని మీరు బ్యాలెన్స్ చేశారు. అర్థమవుతుందా? ఆ బ్యాలెన్స్ చేశారు. ఇప్పుడు తనే అదే ఆలోచిస్తున్నారు, అదే విధంగా బ్యాలెన్స్ చేయాలి అనేసి. ఇక్కడ ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రేట్. ఎందుకంటే తనకి ఇప్పుడు అర్థమయ్యింది, తను ఉన్న దగ్గర భూమి అనేది కంపించినట్లుగా అనిపిస్తుంది. తను ఆలోచనలుకి తన హార్ట్లో ఉన్న ప్రేమకి తన నడవడికకి రెండింటికి మ్యాచ్ అవటం లేదు. అందుకు వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడ మిస్టేక్ జరిగింది. నేను ఆలోచించే విధానంలో, నేను ప్రవర్తించే తీరులో, అంటే ఆలోచన వేరు, తను పోర్ట్రేట్ చేసేది వేరు. చెప్పాను కదా, అక్కడ ఎంపరర్ ఎనర్జీ. ఆలోచన విధానం వేరు. ఇన్సైడు తన ఆలోచన బ్రైట్గా ఉంది, అంటే మీ సైడు పాజిటివ్గా ఉంది, ఎటువంటి ఆలోచన లేదు, దాంట్లో మాత్రం ఎటువంటి మిస్టేక్ లేదు. కానీ తన అడుగులు వేరే విధంగా వెళ్తూ ఉన్నాయి. అంటే బాడీ ఒక దగ్గర, మైండ్ ఒక దగ్గర అయిపోయింది. వాళ్ళకి మిమ్మల్ని చేరుకోవాలి అనుకుంటున్నారు మీరు. ఇక్కడ నాకు తెలిసి మీరు ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా వాళ్ళకి సపోర్ట్ చేశారు. దిస్ ఈజ్ 100% ట్రూ. తనకు అనిపిస్తుంది, తన కాళ్ళు వెళ్ళే విధానము, తన మనసు ఆలోచించే విధానం మ్యాచ్ అవటం లేదు. ఆ రెండింటిని మ్యాచ్ చేయాలి. తన మనసు ఏం చెప్తుందో కాళ్ళు అక్కడికి వెళ్ళాలి అనేసి తను ఆలోచిస్తూ ఉన్నారు. తనకి ఆ విధంగా తన మనసు అనేది
కట్టేయాలి. మనసుని వేరే విధంగా వెళ్ళకుండా ఆ మనసుని దగ్గరగా పెట్టుకొని అది మీ వైపుగా మూవ్ అయ్యేటట్టు చూడాలి అని తన ఆలోచన. ఇప్పుడు ఇక్కడ 3 ఆఫ్ ప్యాంట్స్ ఎనర్జీ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఇలా ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. సెవెన్ ఆఫ్ స్పాట్స్. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. అది ఎలా రావాలి? మిమ్మల్ని ఏ విధంగా చేరుకోవాలి? తను చేసింది మోసం అని తనకు తెలుసు బాగా. ఆ మోసాన్ని ఇప్పుడు ఎలా మంచిగా పోర్ట్రేట్ చేయాలి అనేది తను ఆలోచిస్తూ ఉన్నారు. తను వెనక్కి తిరిగి చూస్తున్నారు. మీ లైఫ్లోకి ఎలా రావాలి అనేది తన ఆలోచన. ఎందుకు అంటే తన ఎట్లా ఉంది అంటే తనని గాయాలు ఎలా ఉన్నాయో ఆ గాయాలను ఇంకా కొంచెం కారం చల్లి ఆ గాయం మీద మంట రేపుకున్నట్లు అయిపోయింది తను ఉన్న సిచ్యువేషన్. అందుకు తనకి ఏమనిపిస్తుందంటే ఎప్పుడు పక్షులు ఉంటాయి, పక్షి వింగ్స్ ఎగురుతూ వాటి రెక్కలు అనేవి ఊడిపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ అక్కడ ఆ ప్లేస్లో కొత్త రెక్కలు అనేవి వస్తాయి కదా. అలాగే ఇప్పుడు మీ లైఫ్లో చేసిన అన్యాయము మార్చిపోవాలి, మళ్ళీ కొత్తగా తను మీ లైఫ్లోకి రావాలి, అప్పుడు హ్యాపీగా ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అంటే పక్షి కొత్త ఈగలు వచ్చినప్పుడు తనకి ఎలా ఉంటుంది అంటే హ్యాపీగా ఎగరగలుగుతుంది. అంటే రెక్కల్లో శక్తి పుంజుకుంటుంది అలాగనమాట. ఇప్పుడు అలాగా వాళ్ళకి ఆ మనస్తత్వం ఎలా అయ్యిందంటే తన ఆలోచనలో ఉన్న చెడునంతా తీసేసి కొత్తగా ఆలోచనల్ని ఫీల్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు తన మైండ్లో. అంటే నెగిటివ్ థాట్స్ని తీసేస్తున్నారు. మీ గురించి ఏం నెగిటివ్ ఆలోచించినా ఏం చేసినా కూడా ఆ నెగిటివ్ థాట్ అనేది లీవ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఈ 10 పెట్రోల్ తర్వాత ఎనర్జీ ఇలా చేంజ్ అవ్వబోతుంది. ప్లీజ్ యూనివర్స్ ఇక్కడ జస్టిస్ కార్డు ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ఎందుకంటే వాళ్ళు మీతో సెలబ్రేషన్స్ కావాలి అని అనుకుంటున్నారు. మీతో ఉంటేనే తనకి ఒక హ్యాపీనెస్ అనుకుంటున్నారు. ఒక నిమిషం అండి, మొత్తం కార్డ్స్ అని తిరుగుతుంది. ఇది చూసే వ్యూస్ యొక్క ఎనర్జీ ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. అందుకే ఈ కార్డ్స్ ఇలా పడిపోతూ ఉంటాయి. ఇప్పుడు తనకి ఎలా ఉందంటే మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలని ఉంది. చెప్పాను కదా, తనున్న సిచ్యువేషన్ ఏదైనా కూడా అక్కడ సిచ్యువేషన్ హ్యాపీగా ఉండాలి, మీతో హ్యాపీగా ఉండాలి, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి, రోజు కేక్ కట్ చేసుకోవాలి, బేకరీ వాడు బతికిపోతాడు ఇలా ఉంటే. అంటే వాళ్ళకి ఎలా ఉంది అంటే ప్రతిరోజు పండగలాగా ఉండాలి, మీతో ఉంటే అలా ఉంటుంది అనేది తన ఆలోచన. ఆ ఆలోచననే తనని ముందుకు నడిపిస్తూ ఉంది. తను మీ వైపుగా యూనివర్స్ అనేది పుష్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి ఎనర్జీ మీరు పాస్ట్లో మీరు అలా ఉన్నారు. ఇది మీ ఎనర్జీ పాస్ట్లో. ప్రజెంట్ మీ ఎనర్జీ కాదు. ప్రజెంట్ మీ పర్సన్ ఇలా తయారవుతున్నారు. ఇలా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళ లైఫ్లో, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో. క్లియర్? ఇప్పుడు వాళ్ళు మీతోటి ఒక రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు, మీతో సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు, హ్యాపీగా ఉండాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ
ఏస్ ఆఫ్ హ్యాండ్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. క్వీన్ ఆఫ్ కప్స్. వాళ్ళు ఎమోషనల్గా మీకు బానిస అయిపోయారు. ఇంతకంటే ఏమి చెప్పలేను ఇందులో. తన ప్రాక్టికాలిటీకి ఫుల్ స్టాప్ పెట్టారు. ఎమోషనల్ హార్ట్ డోర్ అనేది ఓపెన్ చేశారు. ఎందుకంటే మీరు ఇంతకుముందు తనని ఎలా చూసుకున్నారు అంటే, మీ గుండె గుడిలో ఒక దేవతామూర్తిలాగా పెట్టి మీరు రోజు పూజ చేసేవాళ్ళు. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, నాకు ఆ పూజలు పురస్కారాలు వద్దు, నేను గుడి బయట ఉన్న స్టెప్స్ మీద రాయి ఉంటుంది కదా, అలాగే ఉంటాను, అందరూ తొక్కని నన్ను అనే ఎనర్జీలో ఉన్నారు. ఇప్పుడు లేదు, నేను నీ గుండెలో కొలువై ఉంటాను, ఎందుకంటే నాకు ఇప్పుడు తెలిసింది నా గుండెలో నువ్వు ఉన్నావు కాబట్టి అని ఆ ఎమోషనల్గా, ఇంకా అది ఎలా చెప్పాలో తనకు తెలియదు. అంత ఎమోషనల్గా మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు. వాళ్ళు మేనిఫెస్టేషన్ చేస్తూ ఉన్నారు మీకోసం. మీతో ఒక కళల ప్రపంచాన్ని కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు నిలకడగా వాళ్ళు మీతోటి కలవాలి అని అనుకుంటున్నారు. ఇది వాళ్ళ థాట్. ఎలా అంటే వాళ్ళు యూనివర్స్కి కన్వే చేస్తున్నారు, నా పర్సన్ లేకపోతే నాకు నా లైఫ్లో ఇంకేమీ మిగిలేదు అని. అందుకే నైట్ ఆఫ్ కప్స్. వాళ్ళు మీకు ఒక బహుమతిని తీసుకొని రెడీగా ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తుందో ఆ బహుమతి అనేది మీకు ఇవ్వాలా అని. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ద ఫుడ్. చెప్పాను కదా, మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు చాలా అంటే ఒక బ్రేవ్గా, ఇన్నోసెంట్గా, ఏది జరిగితే అది జరగని లెక్కలేనితనం, అలా మీ లైఫ్లో ఉన్నప్పుడు కూడా ఇదే ఎనర్జీ ఉండింది. కానీ వెళ్ళిపోయేటప్పుడు వెళ్ళిపోయే ఎనర్జీ అలా ఉండింది. అంటే ఏది జరిగితే అది జరగని, వాళ్ళు దేనికి భయపడకుండా, మీరేం బాధపడతారో తనకి ఫరక్ పడదు అన్నట్లు వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అలాగే, ఏది జరిగితే అది జరగని, నా పర్సన్ నా లైఫ్లో కావాలి. వీళ్ళు ఎలా అంటే అండి, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు. ఈ పర్సన్స్ ఎనర్జీనే ఇలా ఉంటుంది. అంటే మీరు కన్నా తల వంచారనుకోండి జుట్టు పట్టుకుంటారు, తల ఎత్తారనుకోండి మీ కాళ్ళు పట్టుకుంటారు. రెండింటికి రెడీ. ఇక్కడ ఎవరికి ఎనర్జీ కనెక్ట్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఈ పర్సన్ ఎనర్జీ మాత్రము 100% అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు. దట్ ఈస్ ట్రూ. కానీ మీతోటి మాత్రం కలవాలి అన్నదే వాళ్ళ ఆలోచన. 100% మీ పర్సన్ అనేది మీ వైపుగా తన ఆలోచనలు మూవ్ అయ్యాయి. తన ఏమంటారు, యూనివర్స్ అనేది పుష్ చేస్తూ ఉంది. వాళ్ళు ఒకవేళ మేము రాలేము మొర్రు అంటే కూడా లాగి ఒకటి లంపకాయ కొట్టైనా కానీ యూనివర్స్ పంపించే సిచ్యువేషన్లోకి వాళ్ళని తీసుకొచ్చింది. మీరు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ 10-10 పోర్టల్ తర్వాత ఏం జరిగిపోతుందో అని మాత్రం మీరు అనుకోవద్దండి. మీరు గుండె గుడిలో తనని ఒక దేవునిలాగా, దేవతలాగా పూజించారు కాబట్టి ఆ పూజకి ఫలితం అనేది మీకు రాబోతుంది. ఆ పూజకి ఫలితం మీకు రాబోతుంది. దిస్ ఈజ్ ట్రూ. ఇక్కడ చూడండి, అక్కడ 2 ఆఫ్ స్పాడ్స్, వాళ్ళకి అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇక్కడ నైట్ ఆఫ్ స్పాడ్స్. ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా మిమ్మల్ని చేరుకోవాలి అని బయలుదేరారు. బాటమ్ ఆఫ్ ద టైం. దానికి క్లారిఫికేషన్ ఇది. ఓకే, వాళ్ళకి వే కూడా అర్థమైంది. ఆ స్ట్రక్ ఎనర్జీని ఈ 10-10 పోర్టల్ తర్వాత ఆ స్ట్రక్ ఎనర్జీ అనేది పటాపంచలు కాబోతుంది. మీ పర్సన్ లైఫ్లో ఉన్న స్ట్రక్ ఎనర్జీ అర్థమైంది కదా. ఎవరు భయపడొద్దండి. వీలైనంత వరకు కాదు, 100% ప్రాక్టికల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి. నేను అదే చెప్తాను. మీరు ప్రాక్టికల్గా ఉండండి, హ్యాపీగా ఉండండి.
మీ ఫేస్లో నవ్వే మీకు ఒక దారి చూపిస్తుంది, మీ పర్సన్ని మీ దగ్గరికి తీసుకొస్తుంది. దట్ ఈస్ ట్రూ. మీరు ఏడిస్తే మాత్రం వేస్ట్. అంటే ఏడిస్తే రారా అని కాదు నేను చెప్పడము, ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు దూరం చేసుకుంటారు, నెగిటివ్ని ఇంపాక్ట్ చేసుకుంటారు. దట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఏంజల్స్ గైడెన్స్ ఏంటో చూద్దాం ప్లీజ్. ఏంజల్స్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇక్కడ మీరు అన్ని రాసుల వాళ్ళు చూడొచ్చండి. ఇక్కడ చూడండి, ద ఎంపరర్, స్ట్రెంగ్త్, ఓకే, ద మూన్, ఇక్కడ వచ్చేసి జస్టిస్. 4 కార్డ్స్ మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చాయి కాబట్టి మీకు అన్ని రాసుల వాళ్ళు హ్యాపీగా ఈ రీడింగ్ని చూడొచ్చు. ఇక్కడ ఎర్త్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. మీరు కొంచెం ఓర్పుగా ఉంటే మీ లైఫ్లోకి లవ్ అనేది రాబోతుంది. లవ్ మీన్స్ మీరు ఒకవేళ కన్నా ఈ రీడింగ్ని జాబ్ పర్పస్ కానీ ఒక ఫైనాన్షియల్ పర్పస్ కానీ చూస్తే అబాండెన్స్ అని చెప్తాను. లవ్ కూడా ఒక అబాండెన్స్ లాంటిదే. అంటే మీకు హ్యాపీనెస్ తెచ్చేది ఏదైనా మీకు అబాండెన్స్, అంటే మీకు ఒక గ్రోత్ అన్నమాట. అర్థమైందా? అది మీ లైఫ్లోకి రాబోతుంది. కొంచెము పేషెన్స్గా ఉండండి, భయపడద్దండి. ఓకే, డన్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. మరి చూసే వ్యూయర్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Ask your angels. Recovery. Compromise. Don't stop. Unlikely. No అంటండి. నోకి ఒక క్లారిఫికేషన్ తీసుకుంటాను. నాకు నో అంటే ఏంటి అర్థం కాదు. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. నో అని ఇచ్చారు. ఏం చేసి అంటే మా వ్యూయర్స్ వాళ్ళ పర్సన్ని మర్చిపోమన్నా, లేకపోతే వాళ్ళ ఆలోచనలో ఉన్న చెడుని తీసేయమని. లుక్ ఫర్ ఏ సైన్. ఓకే, మీకు ఏదో సైన్ అనేది మీకు కనిపిస్తుందంటండి మీ పర్సన్ వచ్చేటప్పుడు. కానీ మీ లైఫ్లోకి ఏదో రావాలనుకుంటున్నారో అది వచ్చేటప్పుడు దాన్ని మీరు గమనించండి. ఓకే, చూజ్ ఏ న్యూ డైరెక్షన్. మీరు ఇలా బుద్ధ అవతారాల్లాగా అక్కడే కూర్చొని ఉండకుండా కొత్త వేని వెతకండి. మీ లైఫ్లో సర్వైవ్ కాండి. అర్థమవుతుందా? మిమ్మల్ని మీరు స్ప్రెడ్ చేసుకోండి. మీ ఆలోచనల్ని స్ప్రెడ్ చేయండి. మీకు ఒక హ్యాపీ లైఫ్ వస్తుంది. మీ పర్సన్ చచ్చినట్లు వస్తారండి మీ లైఫ్లోకి. రియల్ చెప్తున్నా, చచ్చినట్లు వస్తారు. దిస్ ఈజ్ 100%. మీరు నమ్మండి, నమ్మకపోండి, నన్ను తిట్టండి, ఏమన్నా అనండి, నాకైతే ఏమీ చేయలేను. నేనైతే మీ పర్సన్ నేమ్ చూస్తాను. ఇప్పుడు చూద్దాం. నాకైతే ఇవాళ పర్సన్ నేమ్స్ ఎక్కువ కనిపించడం లేదు. LM KWOIC అంతేనండి. ఇది మీ పర్సన్ నేమ్ కానీ మీ నేమ్ కానీ అయిండొచ్చండి. చెప్తాను కదా, ఇది ఏదైనా స్పెషల్ అకేషన్ పర్పస్ లెటర్ అయినా అయిండొచ్చు. ఓకే, ఇందులో లెటర్స్ రాని వాళ్ళు మాత్రం ఏమీ టెన్షన్ తీసుకోవద్దండి. ఒకవేళ మీకు రిజనేట్ కాకపోతే మీకోసం ఇంకొక వీడియో రెడీగా వస్తుంది. దట్ ఈస్ 100% ట్రూ. అంటే ఏమీ బాధపడద్దు. ఇది నా రీడింగ్ కాదు అనేసి వదిలేసేయండి. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు రిజనేట్ అయిందని అనుకుంటున్నాను. రిజనేట్ అయిన వాళ్ళు రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి. రిజనేట్ అయిన వాళ్ళు లీవ్ చేసేసి హ్యాపీగా ఉండండి. అందరికీ చెప్తున్నాను, 10/10 పోర్టల్ తర్వాత భూమి ఏమి తలకిందులు కాదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ ఎనర్జీ
ఇంకా పాజిటివ్గానే మూవ్ అయ్యింది. ఇంకా ఇంతకుముందు కంటే పాజిటివ్గానే మూవ్ అయ్యింది. అర్థమైంది కదా? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.